హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. కరాచీ హల్వా చేస్తున్నానండి. ఈ కరాచీ హల్వాకి కావాల్సింది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఒక కప్పు తీసుకుందామండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ పోసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు పోసుకుందాం, తర్వాత ఉండలు లేకుండా కలుపుకుని తర్వాత ఇంకొక కప్పు వాటర్ పోసుకుందామండి. వాటర్ అనేది పోసుకున్నాక మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదిగోనండి, ఇలా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుని ఇంకో కప్పు వాటర్ పోసుకుందామండి. ఇదిగోనండి, ఇంకొక కప్పు వాటర్ పోస్తున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్ది వాటర్ పోద్దామండి. అంటే ఒక కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్. పంచదార వేసుకుందామండి. ఒక కప్పు పంచదార వేస్తున్నానండి. 2 కప్పులు వాటర్ పోస్తున్నానండి. 2 కప్పులు వాటర్ పోసానండి. ఈ పాకం అనేది తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పంచదార కరిగితే సరిపోతుందండి. పాకం ఏమో రావాల్సిన అవసరం లేదు మనకి. ఇదిగోండి, పంచదార అనేది కరిగిపోతుంది. ఇదిగోండి, పంచదార అనేది కరిగిపోయింది. ఇందాక కార్న్ఫ్లోర్లో వాటర్ పోసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది దీనిలో యాడ్ చేద్దాం. మిక్స్ చేసుకోవాలండి. ఉండలు ఎక్కడైనా కట్నీ అని చూసుకుని మిక్స్ చేసుకుని ఆ వాటర్ అనేది పంచదార వాటర్లో అనేది యాడ్ చేసేద్దాం. ఇది సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదు, సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది దీనిలో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు కలుపుకుంటూనే ఉండాలండి, అస్సలు ఆపుకోకూడదు. ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంది. తిప్పుకుంటూనే ఉండాలి, ఎలాగూ కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుందండి. సిమ్లోనే ఉంచుకోవాలి. మీడియం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. మనం ఆపితే అక్కడ ఉండలు కట్టేస్తాయండి. పాకం అనేది ఇది చిక్కబడుతుంది, చూడండి, చిక్కబడుతుంది. ఇలా అవ్వాలన్నమాట. ఇలా గరిటతో తిప్పుకుంటూనే ఉండాలండి. ఇదిగోండి, వచ్చేసింది. ఇలా చిక్కబడుతుంది, చూసారా? ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోనండి, ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మధ్యలో ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. ఇదిగోనండి, దగ్గర పడుతుంది అన్నమాట. దీనిలో మనం జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర బాదం పప్పు లేవు, జీడిపప్పు ఉన్నాయి. జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకొద్దిగా నెయ్యి వేద్దాం దీనిలో. ఇది ప్యాన్కి సపరేట్ అయిపోవాలండి, అప్పుడు కానీ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు.
దీనిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఆరెంజ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, ప్యాన్కి సపరేట్ అవ్వాలి. ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట. పూర్తిగా ఇందాక ఉంచుకోవాలండి. ఇదిగోనండి, ప్యాన్కి అనేది అతుక్కోవట్లేదు. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకున్నామండి. ఇలా ఒక ప్లేట్లో నెయ్యి యాడ్ చేసుకుని ఈ స్వీట్ అనేది దీనిలో వేసేసుకుందామండి. ఇదిగోనండి, ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇది చల్లగా అవ్వాలి. చల్లగా అయినాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం. ఇదిగోనండి, నేను ఇలా కట్ చేశాను. జెల్లుగా బాగుంటుందండి. అంతే అండి, మన కరాచీ హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.